అది ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడ ఎలా మాట్లాడతామో అనేది ఎన్నో అంటే బ్యాడ్ ఇన్సిడెంట్లు, అంటే బ్యాడ్ ఇన్సిడెంట్లు ఇన్ ద సెన్స్ అక్కినేని నాగేశ్వరరావు గారిని ఏదో అవమానం చేద్దామని నా దగ్గర మాట్లాడిన వాటిని కూడా ఫోన్ చేసి ఇస్తాను సార్ మాట్లాడండి, నా దగ్గర అనద్దు. మై హీరో ఇస్ మై గాడ్. ఇప్పుడు నన్ను నిలబెట్టి నా అనుభవంతో నేను చెప్తాను తప్ప నీ అనుభవం నాకెందుకు? అవును, నువ్వు తిట్టుకో, ఎన్టీ రామారావు గారు తిట్టుకో, ఎన్టీ రామారావు నాకు ఇష్టం, నన్ను నా దగ్గర అనద్దు. అలా అక్కినేని నాగేశ్వరరావు, నాకు రామారావు గారితో అసలు లేదు. నాగేశ్వరరావు గారు అంటే నా దేవుడు, నాకెందుకు దేవుడు అంటే నన్ను నిలబెట్టాడు కాబట్టి. నువ్వు చెప్పు, జీవితాన్ని నిలబెట్టాడు. మరి ఇప్పుడు దేవుని నుంచి నిన్ను అంతే వాత్సల్యంగా చూస్తూ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక హీరోగా వచ్చి నిలబడి, ఆ సీరియల్ ఓపెనింగ్ కూడా ఒకే ఒక్కడు పరిటాల రవీంద్ర గారిని చంద్రబాబు గారిని పిలుచుకున్నాం. మట్టి మనిషి కూడా ఆయన వచ్చారు, చంద్రబాబు గారు. ఇప్పుడు పరిటాల రావు గారు కన్ఫర్మ్ చేశారు, చంద్రబాబు గారు రాలా. కరెక్ట్ గా ఆగస్ట్ 1 ముహూర్తం. ఆగస్ట్ 1 నా చిన్న కూతురు బర్త్డే అనమాట, డాక్టర్ గారి బర్త్డే. జూలై 24వ తారీఖు అనుకుంటా, 24వ తారీఖు 25వ తారీఖు. ఇప్పుడు అది 2003 4 రెండు. అయితే ఆగస్ట్ 1 ముహూర్తం, మా చిన్న కూతురు బర్త్డే ఆ రోజు. జూలై 24వ తారీఖుని ఎవరో ఫ్రెండ్స్ వస్తే బయట నుంచి ఎక్కడ దుబాయ్ నుంచి వచ్చారు, వాళ్ళకి శాల్వా కప్పుదాం అనే ఉద్దేశంతో కూర్చున్న వ్యక్తి సడన్ గా లేచాడు. లేస్తే లో బీపీ ఆయనకి. ఆయన రూమ్ అక్కడ వరకు డోర్ ఉండదు. ఆ డోర్ పట్టుకునే లోపల డోర్ దాటిపోయాడు. పెద్ద హాల్, ఆ చివరి మెట్లుంటాయి. ఇట్లా పడిపోయాడు మనిషి, అంటే తూలిపోయాడు, ఇలా పడిపోయాడు మనిషి. ఇది పగిలిపోయింది, ఇది పగిలిపోయింది, ఇక్కడ పగిలిపోయింది, లోపల పగిలిపోయింది. సుబ్రహ్మరెడ్డి గారు అమెరికా నుంచి అక్కడి నుంచి ఒక మంచి కళ్ళజోడు తెచ్చి ఆయనకి ఇచ్చారు. ఆ కళ్ళజోడు వల్ల కళ్ళు రెండు కాపాడినాయి. ఆ ఫ్రేమ్, గట్టి ఫ్రేమ్ అది. యాక్చువల్గా ఆ కళ్ళజోడు నాకు ఇస్తా అన్నాడు ఆయన, నీ దగ్గర పెట్టుకొని నీకు ఇస్తాను. నాకు డ్రెస్, శాల్వా అన్ని ఇచ్చాడు ఆయన. 1వ తారీఖు ముహూర్తం. నేను ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ అనసూయం గారి దయ వల్ల మళ్ళీ నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. విగ్గులు, బట్టలు అన్ని రెడీ చేసాం, ఆఫీస్ తీసాం, స్క్రిప్ట్ అన్ని జరుగుతున్నాయి. పుచ్చ రామకృష్ణ స్క్రిప్ట్. సడన్ గా పొద్దున్న 10:30-11 గంటలకు ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి అక్కినేని నాగేశ్వరరావు చచ్చిపోయారు తెలుసా? ఏంటి నువ్వు మాట్లాడేది? కాదు, కేర్ హాస్పిటల్లో అనుకుంటున్నారు, నువ్వు చూడన్నాడు. ఇమీడియట్ కేర్ హాస్పిటల్కి వెళ్ళిపోయా. నాగేశ్వరరావు హాస్పిటల్లో ఉన్నది కరెక్టే. చచ్చిపోయాడా ఏంటి, ఏంటి ఇది అసలు, ఏంటి నాకు నమ్మశక్యం అట్లా. అలా ఉంటాయి వార్తలు బయటకు వచ్చినది కదా. సడన్ గా ఒక రూమ్ దగ్గరికి వెళ్ళినప్పటికీ సుప్రియ గారు పైనుంచి తిడుతుంది నన్ను. బుద్ధి లేదండి, ఇప్పుడు కూడా ప్రొడక్షన్ మీరు తాత అలా ఉంటే వెళ్ళండి. కాదమ్మా, ప్రొడక్షన్ కాదు, మా హీరో ఎలా ఉన్నారు, మా హీరో అని చూద్దామని వచ్చాను. చూడడానికి ఏం లేదు, లేవంటే వేస్తారు అంటే పాపం వాళ్ళకు కూడా బాధే. అత్యంత ప్రేమగా ఉండే, అంటే వాళ్ళది వేరే విధంగా ఉంటుంది కూడా. ఏదన్నా సినిమా అన్ని ఆ టెన్షన్ లో ఉన్నానేమో అని పాపం ఆవిడ అంతే తప్ప ఆవిడ మనసు చాలా అయితే నా పట్ల చాలా గౌరవం ఉంటుంది. తాత మనిషిని నేను. ఠాగూర్ హరిచంద్ర ప్రసాద్ గారు నడిచి వస్తున్నారు. కొంచెం కూర్చుంటున్నా, కళ్ళంట అనుకోకుండా నీళ్లు వచ్చేస్తున్నాయి, గుండె తడ. ఆయనకి ఎలా ఉందో తెలియదు. మనం ఇంత దూరం వెళ్ళిపోయింది. ఒకటి, నాకు అత్యంత ఇష్టమైనటువంటి నా హీరో నన్ను నిలబెట్టడానికి వచ్చింది. 2, నేను ఇంత కష్టపడున్నా, ఇంత చేస్తున్నా ప్రొడక్షన్, ఇదంతా మైండ్ లో నడుస్తూ ఉంటది కదా. యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఏమైపోయింది ఠాగూర్ హరిచంద్ర ప్రసాద్ గారు వేసుకొని వస్తా ఉన్నారు. 7-8 మంది ఉన్నారు కూడా. ఆయన ఈయన దగ్గరికి నాగేశ్వరరావు గారిని చూడడానికి వస్తున్నాడు నాకు తెలుసు. ఫట్మన్ దాని వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి ఇంకో లోపల వెళ్ళిపోతే పడుకుని ఉన్నాడు ఆయన. హరిచంద్ర ప్రసాద్ గారు ఇలా వస్తున్నారు కదా, ఇక్కడ చుట్ల ఇక్కడ ఆగిపోయినా నన్ను చూస్తున్నాడు ఆయన. ఇవన్నీ పెట్టేసి ఉన్నాయి అక్కినేని నాగేశ్వరరావు గారికి. ఆ కళ్ళు ఇవన్నీ వాచిపోయింది. ఎలా అవుతున్నాయి పనులు సార్? షూటింగ్ 1వ తారీఖు నుంచి షూటింగ్ కదా, ముహూర్తం. కళ్ళం అలానే మనకేమవుతుంది, హీరోలం కదా. ఎంత అంటే నిజంగా నా హీరోని, నా దేవుణ్ణి, నా తల్లిని అలా చూస్తున్నట్టు ఉంటుందిగా. అలా వచ్చి అలా కూర్చున్నాను. హరిచంద్ర ప్రసాద్ గారికి అర్థం కాదు అది చేసాడు. అంటే నా ఇంపార్టెన్స్ ఏంటి, నా హీరోయిన్ ఇచ్చే ఇంపార్టెన్స్ ఆయనకి అర్థమైంది. చూశాడు, సార్ ఏం పని లేదు సార్, మీరు బయటకు రావాలి సార్.
ఇది చెప్పాను, వచ్చేసాను. నెక్స్ట్ డే మామూలుగా నాకు కబుర్ చేశారు, నేను వెళ్ళాను. ఆ తర్వాత ఎవ్రీడే అక్కడే కూర్చోటం చేయటం. హాస్పిటల్లోనే. ఆయన బయట నుంచి ఒక లోషన్ తెప్పించాడు పాలం నుంచి. ఈ పగిలిపోయిన కుట్లు పడతాయి కదా, కుట్లు చర్మంలో కలర్లో కలిసిపోవడానికి నా కోసం. దీనికి 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 బయట ఎక్స్పోజ్ కాకుండా చేశారు. బయట ఏంది, ఆయనకు ఒంట్లో బాగాలేదు కదా రాడని చంద్రబాబు గారు మానేశారు, పట్టాల గారు మానేశారు, ముహూర్తానికి ఎవరు లేరు. సానయాదరెడ్డి గారు, రమేష్ బాబు గారు అని టీవీ ప్రొడ్యూసర్ యాదరెడ్డి తెలుసు కదా మనకి, వాళ్ళిద్దరూ చేశారు, అయిపోయింది. బట్ ఆ రోజు ముహూర్తానికి వచ్చాడు ఆయన. ఈ పనిలో ఇంకొన్నాను నేను. అప్పటికి ఇంటికి తీసుకొచ్చారు ఆయన 2 రోజుల క్రితం. కానీ అంత ముందు రోజు నైట్ మళ్ళీ ఇబ్బంది అయ్యి ఆయన్ని ఐసీయూలో పెట్టారు. మాకెవరికి చెప్పలా. ముహూర్తం అయిపోయిన తర్వాత సుమంత్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే కార్లో తీసుకొచ్చాడు స్టూడియోలోనే చేశాను, అన్నపూర్ణ స్టూడియో. మీకు విషయం చెప్పనా సార్ అన్నాడు. ఏంటి సార్? నేను ఇప్పుడు ఐసీయూ నుంచి వచ్చా, మళ్ళీ ఐసీయూకి వెళ్తున్నా, ముహూర్తం కోసం వచ్చా, నీకోసం. దట్ ఈస్ కాదంబరి కిరణ్, దట్ ఈస్ లైఫ్. నా లైఫ్ ఆయన పేజీల్లో చిన్న పేరా. ఎమోషనల్ జర్నీ. ఇంకా అద్భుతం సార్, అద్భుతం సార్. ఆయన ఏమన్నాడు తెలుసా, మళ్ళీ ఫస్ట్ నుంచి యాజ్ ఇట్ ఈజ్ నేను లేని వర్క్ స్టార్ట్ చేసేసుకోండి ముందు అన్నమాట కూడా, ముందు 2 days ముందు. నేను కొంచెం లేట్గా చెప్తాను, పర్మిట్ మీ టు జాయిన్ ఆఫ్టర్ 10-15 days. పర్మిషన్ ఏంటి? ఆయన వ్యక్తిత్వం, ఆయన ఒక నిర్మాతను చూసే విధానం, నా మీద చూపించిన వాత్సల్యం. ఆయనకి నిర్మాతల కష్టాలు తెలుసు, ఎందుకంటే హి వాజ్ హిమ్సెల్ఫ్ ఏ ప్రొడ్యూసర్ కదా. అంటే అవి చూస్తే కానీ తెలియదు సార్. ఆడిదే ఉందండి, ఆయన ప్రొడ్యూసర్ వస్తాడు కదా, వేసుకుంటాడు, వెళ్తాడు, మన పేరు చెప్పనే వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. బట్ ఆయన ఎంత కష్టపడి తీసుకొస్తున్నాడు, ఎంత కష్టపడి మళ్ళీ తీసుకెళ్ళాలి అతను అనే విషయం తెలుసున్న వ్యక్తుల్లో అక్కినేని గారు ఒకరు. ఎందుకంటే నేను నా అనుభవం నేను చెప్తున్నా బ్రదర్. నేను జనాంతికంగా వాళ్ళు అలాగే ఎలా ఉంటారని నేను చెప్పను, నా అనుభవం మాత్రం 100%. మీ వ్యక్తిగత అనుభవం మీరు చెప్తున్నారు, అది కూడా ఆయనతో మీకు నా వ్యక్తిగత అనుబంధం కూడా చెప్తాను. అంతే, వ్యక్తిగతంగా ఏం చెప్తాను వేదిక మీద అది చెప్తా, చెవిలో ఏం చెప్తానో సెల్ ఫోన్లో అది చెప్తాను. నేను వేరే మాట అందువల్లే నేనంటే నాయసరావు అనిపిస్తాను. అలా చేసి ఆ సీరియల్ చేసిన తర్వాత అంత హ్యాపీగా బయటకు వచ్చి చాలా క్లియర్. అప్పుడు నేను చాలా చాలా క్లియర్గా ఉండేది మా స్నేహం, అంటే మా మధ్యలో ఉన్నటువంటి బంధం. దాన్ని స్నేహం అంటామా వాత్సల్యం అంటామా తెలీదు. చాలా చివరి దాకా అది అలాగే సాగింది. స్పెషల్, అది ఒక స్పెషల్. ఆయన లాస్ట్ సినిమా ఒప్పుకున్నప్పుడు, ఆ సినిమాకి ఫస్ట్ మేకప్ వేసుకున్నప్పుడు, ఆ సినిమాకి ఫస్ట్ మేకప్ టెస్ట్ గెటప్ మనం ఆ సినిమాకి ఫస్ట్ షూట్ చేసినప్పుడు, ఆ సినిమా జరుగుతున్నప్పుడు తనకు అనారోగ్యం చేసి కడుపు నొప్పి వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్తే అది క్యాన్సర్ అని తెలిసినప్పుడు, ఆ క్యాన్సర్ అని నేను ప్రపంచానికి చెప్పేస్తున్నాను అని చెప్పినప్పుడు, ప్రతి దానికి నాకు ఫోన్ చేశాను. క్యాన్సర్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన రోజు కూడా నాకు ఫోన్ చేయించాడు. శ్రీనివాన్ వాళ్ళ బాయ్ ఉండి కూడా ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళా. అయ్యప్ప మాల్లో ఉన్నా, వెంటనే కాళ్ళకి దండబెడుతున్నాం, మీరు మాల్లో ఉన్నారు, దూరంగా ఉండండి అంటే. దేవుడు అంటే నమ్మకం లేదు నాగేశ్వరరావు గారికి అంటారు, కానీ భక్తుడు అంటే గౌరవం. మాల్లో ఉంటే దేవుణ్ణే కదా. అదే ఆయన నన్ను ముట్టుకోకుండా హాస్పిటల్ నుంచి వచ్చాను కదా, మీరు దూరంగా ఉండండి అన్నాడు. అంటే అంత పెద్ద వ్యక్తిత్వం ఆయన గురించి. అంటే చిన్నప్పుడు ఏదో జరగచ్చు, ఎంతో మందికి ఎన్నో అనుభవాలు ఉండొచ్చు ఆయనతోటి. ఆయన 100 సంవత్సరాల జీవితంలో, 92 సంవత్సరాల జీవితంలో ఆయన ఎంతో మందికి అనుబంధం ఉండొచ్చు. నా అనుబంధం ప్రత్యేకమైంది నాకు, ఈ ప్రపంచానికి కూడా. సో అలాగా ఆయన దగ్గర. సో ఆయన చివరి క్షణాలు ఇంకా మీకు సంబంధించి ఇంకా ఎమోషనల్ ఇది కదా. బాగా అసలు నేను సంక్రాంతి రోజుని స్టూడియో అందరూ అక్కడ టిఫిన్ చేస్తారు వర్కర్స్ తోటి, ఫ్యామిలీ అంతా. మళ్ళీ సుమంత్ బాబు డ్రైవ్ చేస్తుంటే నేను అందరూ స్టూడియోకి వెళ్ళిపోతారు కదా, ఈయన ఒక్కరే ఇంట్లో ఉంటారని నేను ఇంటికి వెళ్ళా. జనరల్గా ఇంటికి వెళ్ళిపోతాం కదా. వెళ్తే వెళ్దాం స్టూడియోకి అన్నాడు. సార్ ఎలా వెళ్తారు సార్, ఇట్లా ఎలా ఉన్నారు మీరు, వీల్ చైర్ అప్పటికి ప్రపంచానికి తెలియదు, మాకు తెలుసు. ఎట్లా సార్ అంటే, ఈ సంవత్సరం అన్నపూర్ణ కూడా లేదు కదా సార్, మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, ఎందుకనో వెళ్దాం అనిపిస్తుంది. అంటే ప్రతి సంక్రాంతికి వెళ్ళాలి అక్కడ. సంక్రాంతి పొద్దున్న టిఫిన్ చేస్తారు మొత్తం కార్మికులు అందరితోటి, స్టూడియో వర్క్ లేయింగ్ స్టోన్ వేసిన రోజు అన్నపూర్ణ స్టూడియోకి ఈ ఫ్యామిలీ అంతా కూడా కలుస్తారు అక్కడ. అదో పండగ. మొత్తం అంటే స్టూడియో సంబంధించిన సిబ్బంది అంతా కలుస్తారు, మొత్తం ఈ ఫ్యామిలీ మొత్తం, అక్కినేని ఫ్యామిలీ మొత్తం అక్కడ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది వాళ్ళతోటి. ఈ సంవత్సరం అన్నపూర్ణ కూడా లేదు కదా,
వెళ్ళకపోతే మనసు బాగోదు నాకు అన్నాడు. ఉమ్. ఇక ఆయన అంటే ఆగుతామా, రెడీ సార్ అన్న. మళ్ళీ సుమంత్ బాబు డ్రైవ్ చేస్తుంటే ఆయన ఫ్రంట్ సైడ్ కూర్చుంటే వీల్ చైర్ వేసుకుని వెనకాల సీట్లోనే కూర్చొని వెళ్ళి అలా కూర్చోబెడితే మీరు ఇందాక అన్నట్టు ఆయన పక్కన ఫస్ట్ నా సీట్ ఉంటుంది. ఉమ్. ఆవేళ నాకు పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడైనా పెసరట్టు ఉప్మా అంటే నన్ను గుర్తు చేస్తాడు. మీ Okay. టిఫిన్ ఇవాళ మా ఇంట్లో. ఉమ్. నేను పెసరట్టు ఉప్మా తింటుంటే చట్నీ వేసే ఒక తల్లిలాగా ఆయన నాకు. ఎంత నా గ్లాసులో వాటర్ అయిపోతే వాటర్ పోస్తాడు. అంటే నాలో ఆయన ఒక బిడ్డని చూసాడు. అంటే ఒక రకమైన పుత్రవాత్సల్యమే అంటే అనుకోవాలి. లేకపోతే అంత దగ్గరగా ఆయన అసలు చాలా రిజర్వ్డ్గా ఉంటారు ఆయన. అవును. ఒక ఎక్స్ప్రెషన్ కానీ ఒక ఉకారం కూడా బయటికి అకారం కూడా బయటికి రాదు అనవసరంగా. అంత పెద్ద మనిషి నాతో అనుభవం. పసిపిల్ల జననం చూసిన వ్యక్తి అతను. పండు ముసలి మరణం చూసిన వ్యక్తి అతను. ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకున్నాడు. అంత అంటే నెక్స్ట్ డే షూటింగ్కి కళ్ళకి క్లోజప్ ఉండాలి అంటే ఈ రోజు నైట్ నిద్రపోవటం, ఎర్లీగా నిద్రపోవటం, ఏమేమి తినకూడదు, ఏమి మత్తుగా ఉండకూడదు, కళ్ళు పెరుగన్నాలు అట్లా అంత జాగ్రత్త తీసుకున్న ఒక నటుడు, ఒక నట శిఖరం ఆయన. అంటే ఆయన చెప్పే ప్రతి మాట మాకు ఒక అనుభవం. అది. నేను కూడా నటుడుగా బతుకుతున్నాను కాబట్టి. ఉమ్. ప్లస్ ఒక జీవితంలో ఒక మనిషి ఎలా ఉండాలి, పరిపూర్ణత రావాలంటే సాటి మనిషిని గౌరవించాలంటే. నాగేశ్వరరావు అంటే కోపం ఉన్న మనుషులు కూడా ఉండొచ్చు, అంతే. కానీ నాగేశ్వరరావు మీద కోపం రావటం కారణం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ముక్కుసూటిగా ముక్కుసూటి చెప్తాడు. మనసు. Yes, అవును. ఇది కరెక్ట్ కాదు. ఇది కొంతమందికి ఇబ్బంది ఉంటది కలిగించవచ్చు. ఉంటది. పట్టు విడుపులు ఉండాలి ఆయన కదా. ఆయన స్టేజ్ ఎక్కుతుంటే ఇలా పట్టుకుంటే నేను కుర్రాన్ని అని ఎక్కుతాడు ఆయన. దాని గురించి కూడా ఆ చెప్తాను నేను. ముక్కుసూటి మనస్తత్వం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు దాసనారాయణరావు గారు కూడా ఉన్నారు. ఉంటారండి, ఉండొచ్చు. బట్ నాకు ఆయనతో అంటే అంత దగ్గర ఇది లేదు. బట్ ఆయనతో కూడా చాలా మంచి జర్నీ ఉంది, కానీ అంత దగ్గర లేదు. ఒకసారి నాగేశ్వరరావు గారిది అదే అనారోగ్యం అంటే కి దిగిపోయాడు అని అనుకుంటారేమో ఆయన. అది మిగతా విషయాలు ఓకే. ఇప్పుడు ఈయన అనుకోవడానికి అవకాశం లేదు. పద్మ గారు కూడా నాగేశ్వరరావు గారికి చాలా సన్నిహితమైన వ్యక్తే అవును, కదా. చాలా అవును. ఒక చెల్లెల్లాను ఇంకోలాను ఉండే అవును. వ్యక్తే కదా. ఆమె పోయినప్పుడు కూడా రాకుండా ఉండటం అనేది రాలేదు. ఎంత దానికి ఫీల్ అయ్యారు గురువుగారు. గురువుగారు ఫీల్ అయ్యారు. అదే. తర్వాత ఆయన చాలాసార్లు ఆయన కూడా చెప్పుకున్నారు. ఆయనకి ఇంకొకటి ఏంటంటే బాగా లోటు, తన తర్వాత తనకు తగ్గ వారసుడు సినిమా రాలేకపోయారే అని చెప్పి అది ఎప్పుడు పిల్లల గురించి ఎప్పుడు చెప్పాడు కానీ స్టేజ్ మీద చెప్పాడుగా. అదే. నేను తండ్రిగా ఫెయిల్, ఉమ్. దర్శకుడిగా సూపర్ హిట్, తండ్రిగా ఫెయిల్ ఉమ్. అని ఆయనే చెప్పాడు. అదే. ఇది ఓపెన్ సీక్రెట్. ఇప్పటికి ఎలా ఉన్నారు వాళ్ళ పిల్లలు, ఎలా ఉన్నారండి ఇప్పుడు? అస్సలు మీరు మాట్లాడద్దు. ఎవరైనా ఈ పిల్లల గురించి తృప్తి పడేంత ఇది, ఆయన స్వర్గలోకంలో కూడా తృప్తి పడేంత ఇదిలో వాళ్ళు లేరు. ఒక మాటలో చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటేనండి వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటేనండి ఇప్పుడు తండ్రి గౌరవాన్ని నిలబెట్టేది ఎవరు? పిల్లలే కదండి. అంత ఆలోచించేంత శక్తి వాళ్ళకి కలిగించలేదు భగవంతుడు, మరి ఎందుకో తెలియదు. అప్పుడు గొడవలు అవటం, వీళ్ళంతా మురళీమోహన్ గారు, తెలిసిందే మోహన్ కదా. బాబు గారు, అవును, ఇవన్నీ తెలిసిందే కదా. మధ్యవర్తులుగా ఉన్నా కూడా కాలేదు. పబ్లిక్ తెలిసింది ఇవన్నీ. ఏం చేద్దంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. అవును. దాసరి గారు అలా చనిపోయినప్పుడు కూడా అది కూడా మనకు తెలుసు. ఆయన లైపోసెక్షన్ చేయించుకున్నారు. దాని ఎఫెక్ట్ వల్లే అవును ఇదయ్యారు కదా. లేకపోతే అదే దాని గురించి ఏం చెప్తారు? అసలు చాలా పొరపాటు అండి ఆయన చేసింది. ఎందుకంటే అంటే మీరు పుస్తకంలో కూడా దాని గురించి రాశాం మొత్తం డీటెయిల్గా రాశాను. ఆయన చేయించుకోవాలనుకున్నప్పుడు అందరం చెప్పి, ఏమంటే మీకు ఇంత పర్సనాలిటీ ఉండాలి, మీరు ఇప్పుడు ఏం యాక్టివ్గా పనిచేయాలా ఏంటి, ఊరికే ఏమన్నా ఈ డ్యాన్సులు చేయాలా, ఇది చేయాలా, ఇలాగే ఈ పర్సనాలిటీతోనే మీరు ఇంతకాలం చేశారు కదా సినిమాల్లో. మీరు ఎక్కడికి వెళ్ళి, సినిమాలే కాదు ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఆయన అలా వస్తుంటే లైన్ లాగా ఒక గైటీ ఉంది కదా, సింహంలాగా మీరు మిమ్మల్ని ట్రీట్ చేస్తారు కదా అందరూ. మిమ్మల్ని ఎవరు, మీ పర్సనాలిటీ గురించి ఎవరినప్పుడు ఎవరన్నా విమర్శిస్తున్నారు అందరూ చెప్పాం. అప్పుడు ఏదో సినిమా కోసం యాక్ట్ చేయడం కోసమే చేయించుకున్నారని కాదు, సినిమా కోసం కాదు, ఇంకా సినిమాలు చేయాలని, ఇంకా యాక్టివ్గా ఉండాలని. ఓకే. అంటే ఒకటి తిండి కూడా తినేవాడు కదండి ఆయన. ఎక్కువ ముందు తిన్నారు కానండి, బిగినింగ్ డేస్లో ఏజ్లో పడి ఒక 60 దాటిన తర్వాత ఆయన తిండి కూడా తగ్గించేశాడు. ఆయన తిండి కూడా తగ్గించేశాడు. అందరికీ పెడతారు, రోజు 10 మంది భోజనాలు టేబుల్ మీద ఉండాలి, ఆయన కూడా ఉండి తినాలి. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, యజ్ఞమూర్తి రా భోంచే
అంటారు ఆయన. అట్లాగా ఉమ్. ఏది పరిశ్రమ పరమేశ్వరునికి నందితో ఇదే అవార్డులో చిరు ఇది అని సత్కారం చెప్పి ఏదో ఇచ్చాను అవును. ఇచ్చాను నేను. ఉమ్. మేమందరం చిరు కలిసి గౌరవం. మేమందరం కలిసి అప్పుడు నంది అవార్డులో ఉన్నా నేను. ఓకే. అది అలాగా ఆయన సడన్గా వెళ్ళిపోతారండి. ఆయన విన్నట్టు ఉంటారు, వద్దండి అంటే ఓకే మానేద్దాం అనుకుంటారు. సడన్గా చూస్తే హాస్పిటల్లో ఉంటారు ఆయన. హాస్పిటల్లో ఉండు తర్వాత బెలూన్లు వేయించుకోవడం తప్పండి. ఆ బెలూను అన్నవాహిక దగ్గర బెలూన్ వేస్తారు. ఆ బెలూన్ వేస్తే ఏంటంటే తిండి తక్కువ తింటారు. ఓకే. తిండిని తినకుండా అబ్జెక్ట్ చేస్తుంది అది. సో దానివల్ల 6 monthsకి ఒకసారి మార్చాలి. బెలూన్లా 6 monthsకి ఒకసారి బెలూన్ మార్చాలి. ఓకే. ఫస్ట్ బెలూన్ వేశారు. 6 నెలలకు మార్చాలనుకున్నప్పుడు చీఫ్ డాక్టర్ లేడు. ఎవరైతే చేశారో అది ఆయన లేడు, ఫారెన్ వెళ్ళాడు. వచ్చేవరకు ఆగండి అన్నారు. ఈయన ఆగరగా, లేదు అక్కడ వేరే డాక్టర్లు ఉన్నారు కదా అంతా చేయించేసేయండి, బెలూన్ వేయటమే కదా ఒకసారి వేసిందే కదా అని అన్నారు. వేశారు వాళ్ళు. సరే వేసిన తర్వాత సార్ స్కాన్ చేసి చూద్దాం సార్ ఎలా అమరిందో అన్నారు. ఎక్కర్లేదు నాకు తెలుస్తుంది, ఆయన చెప్తాడు, అలాగే చెప్తాడు ఆయన, నాకు తెలుస్తుంది, ఏం పర్వాలేదు, అంతా బాగుంది, అంతా సెట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలని ఆతత ఆయన. మీరు హాస్పిటల్కి వెళ్ళారు అప్పుడు? 2 సార్లు వెళ్ళాం, కానీ ఎక్కువగా నేను వెళ్ళలేదు. ఏంటంటే అప్పుడు నేను నంది అవార్డులో ఉన్నాను. ఆఫీసులో ఉన్నారు. ఆఫీసులో ఉన్నాను. మొత్తానికి ఆయన ఆ పీరియడ్ అయితే మీరు వెళ్ళారు? వెళ్ళాను, కలుసుకున్నాను. ఇవన్నీ వైర్లతో ఉంటే చేసాం. నేను నంది అవార్డులు ఇచ్చింది కూడా ఆ టైంలోనే. ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళాను నేను. ఎక్కువగా ఉంది రేలగణేశ్వరరావును వీళ్ళు. సో అలా ఆయనకి రెండోసారి అది అసలు వేసిన తర్వాత ఇప్పుడు అన్నం ఈ బ్యాగ్ ఒకటి పెట్టి అన్నం ఇది మన ఎక్కడి నుంచి ఇంటికి పంపించారు బర్త్డే కోసం. మే 4 ఇంటికి పంపించారు. నర్సుని వాళ్ళని ఇచ్చి పంపించారు. అప్పటికే సగం అయిపోయాడు ఆయన. మీరు చూసుంటారు ప్రెస్ మీట్లో. వస్తానని అన్నారు. ఇప్పుడు ఏంటంటే అన్నం తినడానికి లేదు, ఇప్పుడు నోటితో తింటారు ఇప్పుడు. ఇది అంటే పేరెంటియల్ ఈ ఫుడ్ ఇదని చెప్పి అంటుంటుంది. అంటే నోటితో ట్యూబ్ ద్వారా లోపల లిక్విడ్ వెళ్తుంది, అంతే తప్ప అన్నం తినడానికి లేదు. అది అయిన తర్వాత ఆయనకి అన్నం తినాలని ఉంటుంది. అందరికి భోజనాలు ఎదురుగుండా భోజనాలు పెట్టారు. మరి ఆయన కొంచెం తిండి ప్రియుడే గురువుగారు ఇష్టంగా తింటారు ఏదైనా సరే. అలాంటప్పుడు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సరే వెళ్ళి చూసేటప్పటికి, ఓపెన్ చేసేటప్పటికి షాక్ వీళ్ళు డాక్టర్లు. బెలూను బ్లాస్ట్ అయింది, చిల్లు పడింది. అవునా? చిల్లు పడి ఇన్ఫెక్షన్ అయిపోయింది. అప్పటికే ఈ షుగర్ కదా, ఈ కిడ్నీలు పాడైపోయినాయి. ఏం తెలియకుండానే అలా గడిపేశారు అంత టైం అంతా. ఇక్కడికి వచ్చి 4 రోజులు గ్యాప్ వచ్చేసింది కదా. ఓకే. వచ్చేసి తెలియకుండా గడిపేసి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇక తర్వాత ఏదో కట్ చేశారో వాళ్ళు చేశారు. మొత్తం అన్నవాహికని కట్ చేశారు, బాగు చేసింది అనుకుంటే ఇంకో పార్ట్ పోయింది. అంటే ఇన్ఫెక్షన్ అనేది ఒక చోట పాకిపోయింది, మొత్తం బాడీ అంతా పాకిపోయింది. బాడీ పాకిపోయేటప్పటికి ఇక అక్కడి నుంచి సడన్ హార్ట్ అటాక్ వచ్చింది. ఈ కోసిన తర్వాత అది ఉంచేశారు. అలాగా కోసిన తర్వాత అది ఒకరోజు అలా ఉండేటప్పటికి ఈ పొట్ట అతుకులు రాలా, దగ్గరికి చేరలా. అంటే బిగుసుకుపోయింది బాగా. అంటే అప్పుడు నేను రాశాను, ఒక పుస్తకంలో కూడా రాశాను, నేను రీసెర్చ్కి వాడుకుంటున్నారు ఆయన బాడీని అన్నట్టు అనిపించింది. ఒక ల్యాబొరేటరీ రీసెర్చ్ బాడీ తీసుకెళ్తారు చూసారా, అలా వాడుకుంటున్నారు అనిపించింది. మొత్తం ఓపెన్ చేసి అలా ఉన్నాయి. ఆ తర్వాత ఇక వెంటిలేటర్ పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు, ఏమి ప్రయోజనం లేదు. అయిపోయేటప్పటికి అక్కడి నుంచి వాళ్ళు డిక్లేర్ చేస్తామని ఫ్యామిలీ మెంబర్స్ని అడిగారు. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు చేయమన్నారు.
చేయమనేటప్పటికి అక్కడి నుంచి ఇది కుట్టడానికి రాదే, బయటికి పంపించాలి బాడీని. అట్లా ఓపెన్గానే ఉంది అప్పుడే. ఓపెన్గా ఉంది అప్పుడు. అప్పుడు ఏం చేశారంటే చాలా టైం తీసుకున్నారు. టైం తీసుకుని అప్పుడు ఇలా పుట్టేసి ఒక చొక్కా వేసేసి కొంచెం బాగా దగ్గరగా బలవంతంగా చేసి దూరం నుంచి కుట్లేసి పైన చొక్కా వేసి పంపించేశారు. మధ్య మధ్య గ్యాప్ అయితే ఉంది, పైన చొక్కా వేసేశారు. ఇంతకంటే దారుణమైన చావు ఎవరికి కావాలి? ఎవరికి వస్తుందా? అంచేత గురువు గారిని ఆ స్థితిలో చూడటం అనేదంత ఇది అంటే కోరి తెచ్చుకున్న ఆయన ఎవరు వెళ్ళమన్నారు? అసలు ఎవరు వెళ్ళమన్నారు? అందుకని ఏదో ఎందుకో తాపత్రయపడ్డారు, తగ్గాలి మనిషి, మనం తగ్గాలి అనేది ఎందుకో ఇంకా పని చేయాలి. అది తగ్గితే బరువు ఆయన వర్కహాలిక్. అవును. అందులో గ్రహించాల్సింది ఏంటంటే మనం ఇంకా పని చేయాలి. నేను చివరిదాకా పని చేయాలి, చివరిదాకా పని చేయాలి. ఆయన అంతే కదా, లాస్ట్ ఎర్ర బస్సు వరకు పని చేస్తూనే పోయాడు కదా. అవును. అంచేత ఆ థింకింగ్ అనేది ఎవరికైనా ఉంటుందా ఇవాళ? అంత సంపాదించిన తర్వాత హ్యాపీగా కూర్చోవచ్చు కదా. అవును. పైగా ఇండస్ట్రీలో ఎవరికే కష్టం వచ్చి అది ఆయన కష్టం, ఆయనకే అది ఆ కష్టం. అంచేత అందరూ వాడుకున్న వాళ్ళే, వాడుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా పెర్ఫెక్ట్. ఆయన పోయిన రోజు తప్ప ఆ తర్వాత ఎవ్వరూ పట్టించుకోలే, ఊరికే కబుర్లు చెప్తారు. అదే రాశాను నేను. అంటే ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కానీ ఫైనల్ రైట్స్కే రాలేదు చాలామంది. ఉన్నప్పుడు మాత్రం ఉపన్యాసాలు చెప్తారు. కానీ ఏమైనా ఒక ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద దిక్కు అనేది కాదండి, ఒక వెలుగు. ఒకటి ఎవరైనా ఇప్పుడు అంబానీ ఉన్నాడంటే ఒక ఆయిల్ సామ్రాజ్యం లేకపోతే ఇంకోటో వ్యాపార సామ్రాజ్యంలో ఆయన ఒకటి. ఏమండి, తర్వాత ఇక ఓబ్రాయ్ ఉన్నాడంటే హోటల్స్ లేకపోతే ఇది అనుకుంటాం. ఈయన ఒకటి కాదు, ఎక్కడ బాగా డౌన్ ట్రాడని ఈయన అక్కడి నుంచి వచ్చి మేధావితనం కేంద్ర మంత్రి దాకా మధ్య దాకా ఎదిగాడంటే ఎన్ని ఒకటా రెండా? ఎలక్షన్స్తో నిమిత్తం లేకుండా న్యాయ నిర్ణేత పరిశ్రమలో. అవును. ఇవన్నీ ఎవరికి వస్తాయి? ఇంత ఇది ఎవరికైనా వస్తుందా? పోయి మేధావులు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో, ఎవరికైనా వచ్చిందా ఇది? ఆయన ఎలా సాల్వ్ చేస్తారో, పరిశ్రమని ఎలా స్ట్రైకులు వచ్చినప్పుడు కానీ, వాళ్ళతో మాట్లాడినప్పుడు, కార్మికులతో మాట్లాడినప్పుడు కానీ, కార్మికుల సమస్యలు వచ్చినప్పుడు కానీ డీల్ చేయటంలో. ఎందుకంటే సింగరేణి క్యాలరీస్లో వాళ్ళు జీతాలు పెంచమన్నారు. పెంచుతాం, మీరు మాకు ఇచ్చే గ్యారంటీ ఏంటని అడిగాడు ఈయన మినిస్టర్గా. వర్క్ ప్రొడక్షన్ ఎక్కువ పే చేస్తారా? అది అగ్రిమెంట్ చేశాడు ఈయన మినిస్టర్గా ఉండగా. ఓకే, పని మీరు పని చేయండి, మేము పెంచుతాం జీతాలు. అదొక పెద్ద ఇది. అంచేత అంటే ఈయన మీద ఎలిగేషన్ వచ్చింది కాబట్టి అప్పుడు ఇవన్నీ బయటికి రాలేదు కానివ్వండి. నిజానికి ఆయన ఏం చేశాడు ఇవన్నీ కూడా రాలేదు కానివ్వండి. అంచేత ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. అదే నా పుస్తకం. రాజకీయమైనటువంటి అవగాహన ఆయన కూడా మంచి అవగాహన ఉంది. మినిస్టర్ చేశాడు, ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, అన్నీ చేశాడు. కానీ చంద్రబాబుకు ఉన్నటువంటి కెపాసిటీ పార్టీని ఆర్గనైజ్ చేయటంలో ఆయనకు ఇద్దరి మధ్య కంపేర్ చేస్తే ఆయన కొంచెం ఉంటాడు. అప్పుడు ఎందుకంటే ఒక మాట నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, చంద్రబాబుని ఇవాళ మీరు వెన్నుపోటు పొడిచాడు, అది పొడిచాడు, ఇది పొడిచాడు అంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 84లో నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్ ఉంది కదా, 1 month. అప్పుడు ఆ 1 month నేను లేను. భాస్కర్రావు గారు కూడా అడిగారు, నేను రానులేండి, ఇక్కడ చేరడమే నాకు ఇష్టం లేదు, నేను రానని చెప్పాను. అప్పుడు ఈ మైసూర్లో నంది హిల్స్లో వీళ్ళు ఎమ్మెల్యేలందరూ దేశపై క్యాంప్ పెట్టారు కదా. ఆ రోజున గనక చంద్రబాబు గనక లేకపోతే ఆ క్యాంపులో ఆర్గనైజర్గా ఆ రోజే పార్టీ పోయి ఉండేది. మొత్తం అందరూ లాగేసేవారు. ఆయన భయంతోటో భక్తితోటో బెదిరించో ఏదైనా రకంగా మొత్తం మెజార్టీ లాగేసుకునేవాడు. వాళ్ళు అక్కడ చేరి రకరకాలుగా వేధించారు చంద్రబాబుని.
నాకు బట్టలు లేవంటాడు ఒకడు, నాకు మంచిగా ఫుడ్ కావాలంటాడు, లేకపోతే ఇంకోడు డ్రింక్ కావాలంటాడు, రకరకాలు అనమాట. అతని కాబట్టి పాపం ఓపికతోటి అన్నీ భరించి చేశాడు. అదే కనుక ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్లయితే, ఆ ముషిరాబాద్ స్టూడియోలోనే ఎక్కడో పెట్టినట్టయితే, అప్పటికీ ఒక రోజున మన అరవిందరావు గారు అప్పుడు డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ ఈస్ట్ జోన్, ఆయన పంపించేసి ఆ ఎమ్మెల్యేలందరినీ బంధించాడు ఎన్టీఆర్, మొత్తాన్ని తీసుకొని రండి అది ఇది. ఆయన వచ్చి మీ అంతటా మీరు ఉన్నారా, మిమ్మల్ని బలపెట్టారంటే లేదు మా అంతటా మేము ఉన్నామండి అని. అప్పుడు ఏంటంటే ఆఫీసర్లు కొంచెం పర్సనల్ ఇంటిగ్రిటీ ఉండి ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు కాబట్టి ఓకే మీరు ఉండండి మాకేమైందని వెళ్ళిపోయినారు. ఓకే, ఇవాళ పరిస్థితి కనుక అయితే లాక్కొచ్చేస్తారు. ఈ గోండాలు పోయో రౌడీలు పోయో పోలీసు వాళ్ళ మద్దతుతోటి లాక్కొచ్చి కూడా చేస్తారు. కరెక్టే. అప్పుడే పార్టీని బ్రతికిచ్చింది చంద్రబాబు. ఆ తర్వాత 94లో ఆయన అధికారంలోకి వచ్చినాక, ఎన్టీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే అప్పటికి ఆయన జీవితంలో ప్రవేశించింది. నిజమా అబద్ధమా ఎంత అనేది రకరకాల ఊహాగానాలు ఉన్నాయి అందులో. మొత్తం మీద ఆవిడ జోక్యం మాత్రం రాజకీయంగా ఉందని చెప్పి అందరూ నమ్ముతారు. ఆ జోక్యం ఎంతవరకు పోయింది ఏమిటి అనేది ఒక స్టేజ్లో ఏంటంటే, అప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కదా ఆయన, ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు లేకపోతే డిప్యూటీ ప్రధానమంత్రి అన్న అవుతాడని అనుకున్న రోజుల్లో నేషనల్ ఫ్రంట్ మీటింగ్ ఢిల్లీలో జరుగుతూ ఉంటే ఈమె కూడా వెనకాల వెళ్ళింది అక్కడికి. అక్కడ మీటింగ్ అయిన తర్వాత భోజనాలు చేస్తూ ఉంటే ఎన్టీఆర్ తనంతట తాను భోజనం చేయలేడు, సొంతంగా తన చేతులతో అన్నం కలుపుకొని తినలేడు అనేటువంటి ఇంప్రెషన్ కలిగించడానికి ఈవిడ స్పూన్ పెట్టి ఆయన నోట్లో పెట్టడం, అన్ని ఫోటోలు వచ్చినాయి. అప్పుడు నేషనల్ నాయకులందరూ ఏమనుకుంటారు, ఎన్టీఆర్ పని అయిపోయింది, ఇంకేముంది ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేది, అసలు అన్నమే తినలేకపోతున్నాడు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసావు అక్కడ. అది అలా తింటూ ఈవిడ ఇంకోలాగా ఆలోచించుంటారు. అక్కడ వదిలేసేసి నువ్వు రూమ్లోకి వచ్చిన తర్వాత ఏమైనా పెట్టు ఎట్లా చెయ్యి. ఇది జరిగిన తర్వాత ఇక్కడ కూడా ఏదో కొన్ని జిల్లాల్లో ఇంటర్ఫేర్ కావటము ఇదని అవన్నీ డీటెయిల్స్ పోతే చాలా ఇబ్బంది లేండి మళ్ళీ. ఎందుకు అంటే ఎవరు కూడా సాహసించలేదంటే ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి లక్ష్మీభారతి ఇన్వాల్వ్మెంట్ వద్దని చెప్పలేదండి. చెప్పారు. అది ఎవరు సాహసించారండి అలా చెప్పారు? దేవేంద్ర గౌడు, తర్వాత కేఈ కృష్ణమూర్తి, అశోక్ గజపతిరాజు గారు అంటారా, ఈయన మన అశోక్ గజపతిరాజు, వీళ్ళందరూ పోయారు. పోయారు భయపడలేదు. పోయి అన్నగారు మీరంటే మాకు దైవం, మీ వల్లనే మేము రాజకీయాల్లోకి వచ్చాం, కానీ ఆమె జోక్యం ఎక్కువైపోయింది, ఆమెని ఇంటి వరకే పరిమితం చేయండి, మీ జీవితం వరకే పరిమితం చేయండి, రాజకీయాల్లోకి రానియొద్దండి, పార్టీ దెబ్బతింటా ఉంది అని చెప్పారు. చెప్తే ఆయన చెప్పాను కదా నేను, ఆయన మొండి మనిషి కదా, ఒకసారి నిర్ణయం తీసుకుంటే నా భార్య జోక్యం చేసుకుంటే మీరేంటి అడ్డుకునేది, మీరెవరు అడ్డుకోవటానికి, లక్ష్మీపార్వతి నా భార్య, నాతో పాటు రాజకీయాల్లో కూడా పాల్గొంటుందన్నట్టుగా మాట్లాడాడు. దాంతో వీళ్ళు ఇంకా లాభం లేదురా, ఇంకా అప్పుడు వీళ్ళని సస్పెండ్ చేయాలని కూడా ప్రయత్నం చేశాడు. ఓకే, పార్టీ నుంచి. ఆ స్థితిలో అప్పుడు 163 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఈ గ్రూపులో, చంద్రబాబు గ్రూప్లో. వాళ్ళందరూ సమావేశమై మీరు ఒప్పుకుంటారా ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్షుడిని తొలగించేసి మీరు పార్టీ అధ్యక్షుడు అయ్యి సీఎం అవుతారా, లేకపోతే మేము అశోక్ గజపతిరాజుని ఎన్నుకుంటాం అని ఒత్తిడి పెట్టారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారంటే వెన్నుపోటు రాజకీయం అంటారు. ఈ ప్రత్యర్థులు మాట్లాడే పిచ్చి మాటలండి అవన్నీ. వాళ్ళ పార్టీలో నాయకుడిని మార్చుకున్నారండి, అందులో వెన్నుపోటు ఏందండి నాకు అర్థం కాదు. అంటే ఎన్టీ రామారావు గారి వల్ల పార్టీ వచ్చింది, ఆయన పక్కన పెట్టేశారు కావచ్చు. ఇప్పుడు ఎన్టీ రామారావు వల్ల పార్టీ వచ్చింది, పార్టీ వచ్చిన తర్వాత పార్టీ అందరిది, అది పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది ఉంది. పైగా ఆ జరిగిన పొరపాటు రాపాటు వాళ్ళ గురించి చెప్పారు పాపం, పోయి చెప్తే ఆయన వినలేదు. మరి పార్టీ భ్రష్టు పడిపోతుంది, రాజకీయాల్లోకి వచ్చేసి మరి ఆమె సీఎంగా చూస్తారా వీళ్ళు, చూడలేరు కదా. అవునండి. అందువల్ల పార్టీని కాపాడుకున్నారు. ఆ రోజున పార్టీని కాపాడుకోకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది. అండర్స్టాండింగ్ ఉండి నువ్వు
ఓకే ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడుకోవడం, నాకు మంత్రి పదవులు ఇవ్వండి, నాకు అది చేయండి ఇది చేయండి అనుకుంటే పర్వాలేదు, కానీ ముందే ఈ కన్ఫ్యూజన్ ఏంటండి? అయితే రాబోయే ఎలక్షన్లో ఏపీలో ప్రభుత్వం మారడానికి అవకాశం ఉందంటారు వీళ్ళిద్దరు కలిస్తే? ప్రభుత్వ వ్యతిరేకత బాగుంది, అది ఎంతవరకు 6 నెలల్లో వీళ్ళు ఎంతవరకు స్ట్రీమ్ లైన్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే వైసీపీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే చాలా పథకాలు మేము అమలు పరిచాము, వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇప్పుడు అప్పు తెచ్చి పెడుతున్నామా లేకపోతే ఆదాయం తెచ్చి పెడుతున్నామా అనేది కాదు సమస్య. సంక్షేమ పథకాల కింద డబ్బులు పంచుతున్నాం మేము. అవును. ఆ డబ్బులు పంచే వాళ్ళందరూ మాకు ఓట్లు వేస్తారు. ఓకే. తర్వాత గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వాలంటీర్ల వ్యవస్థ ఉంది, వీళ్ళందరూ మాకు ఓట్లు వేపిస్తారు అనేది నమ్మకం వాళ్ళకి. ఓకే. అయితే ఆఖరిగా అసలు ఎన్టీ రామారావు గారిది విషయం తీసుకుందామండి. ఆయన దినచర్య ఎలా ఉండేది ఆఖరిగా చెప్పండి సార్. అసలు ఏంటి మార్నింగ్ ఎప్పుడు మీ దగ్గర ఒక 6 సంవత్సరాల వరకు వర్క్ చేస్తారు ఆయన, అసలు ఇలాగా దినచర్య ఎలా ఉండేది? ఆయన దినచర్యలో మార్పు లేదండి. రాత్రిపూట 10 గంటల వరకు మేలుకొని ఉన్నా 3 గంటలకు లేస్తాడు, 2 గంటలకు పడుకున్నా 3 గంటలకు లేస్తాడు. ఓకే. మామూలుగా అయితే ఆయన 7 గంటలకు పడుకుంటాడు నైట్. నైట్ ఎప్పుడు కూడా అంటే ఏదన్నా ప్రోగ్రాంలో ఉంటే తప్ప మామూలుగా అయితే 7 గంటలకు పడుకుంటాడు. ఓకే. 3 గంటలకు లేస్తాడు, 3:30కు లేస్తాడు, బ్రహ్మ ముహూర్తం అనేది. ఓకే. 1 గంటన్నర 2 గంటల పాటు వ్యాయామం చేస్తాడు. వ్యాయామం అంటే ఏంటి? ఫిజికల్గా బస్తీలు తీస్తాడు, తర్వాత యోగా బాగా చేస్తాడు, చెమటలు పట్టిపోతాయి. ఓకే. ఇంకా తర్వాత స్నానం అది చేసేసి 5 గంటలకి బ్రేక్ఫాస్ట్ కూడా ఫుల్గా తింటాడు, కోడి తింటాడు ఆయన, ఏ అనుమానం లేదు. మనల్ని కూడా అక్కడ తినమంటాడు. అంటే బ్రేక్ఫాస్ట్లోనా లేకపోతే లంచ్? బ్రేక్ఫాస్ట్లోనైనా లంచ్లోనైనా ఎప్పుడు అవైలబుల్ ఉంటే తినేస్తాడు. అది అంటే నాటుకోడి ఇష్టం అంటారా మళ్ళీ మామూలు చికెన్? నాటుకోడి తింటాడు. తర్వాత ఇక లేచిన తర్వాత 5 గంటలు దాటిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తుంటారు, ఎవరు ఆఫీసర్లు ఎవరు వస్తారు కదా ఆడ నుంచి. ఇక మామూలుగా మధ్యాహ్నం లంచ్ కూడా పెద్దగా తిండు ఆయన, రైస్ పెద్దగా తిండు. ఇక తినకూడదంటూ లేదు ఆయనకు. ఓకే. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, షుగర్ ఉన్నా లేకపోతే బీపీ ఉన్నా, హార్ట్ సర్జరీ అయినా జిన్ను దగ్గర నుంచి వెన్నపూస దగ్గర నుంచి స్వీట్ల దగ్గర నుండి అన్ని తింటాడు ఆయన. ఓకే. ఏ తినకూడదో మళ్ళా అంటాడు షుగర్ వాళ్ళం, అన్ని తింటాడు ఆయన. అవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్ దెబ్బకి అది అవుతా ఉంటాయి, న్యూట్రలైజ్ అన్నమాట. మధ్యాహ్నం పడుకునేవారు అంటారా? మధ్యాహ్నం పడుకోవడం ఎప్పుడు ఉండదండి, ఇంకా నైట్ ఎవరు లేకపోతే కాసేపు. కాకపోతే ఆయనకు ఒక అదృష్టం ఏంటంటే 5 నిమిషాల్లో గాఢ నిద్రలో పోతాడు ఆయన. ఓకే. ఫ్లైట్లో పోతున్నా, నేను హెలికాప్టర్లో పోతున్నా 5 మినిట్స్లో మంచి నిద్ర పడతాడు, మరి ఫ్రెష్గా వస్తుంది మొహం. అది మన వల్ల కాదు. అది కష్టం మాత్రం అంత మాత్రం కష్టపడేటువంటి మనిషిని మనం చూడలేమండి. అది ఒక్కోసారి మనకనిపిస్తుంది ఎందుకు ఇంత కష్టపడుతున్నాడైనా, ఒకటం లేని మహారాజుగా బతికాడు, సినిమాల్లో అనుభవించని ఆనందం లేదు, రాని పేరు లేదు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇంత కష్టపడిపోతాడో అనుకుంటాం మనం కూడా. కాకపోతే ఆయన నేచర్ అలాంటిది. సార్ ఇది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తన చైతన్య రథాన్ని వాళ్ళ కొడుకు రన్ చేశారంటున్నారండి, హరికృష్ణ. అలాగే బాలకృష్ణతో ఎలా ఉండేవాడు? తన అంటే ఈ సినిమా రంగం తన యొక్క వారసుడేమో బాలకృష్ణ అని చెప్పారండి. అలాగే సినిమా రాజకీయంగా అది అయితే సినిమా వారసుడు అయితే బాలకృష్ణ. హరికృష్ణ గురించి అసలు ఎలా మాట్లాడేవారు? ఆయన కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నట్టు అనిపించేదండి మాకు చూడడానికి. అంటే హరికృష్ణ ఎప్పుడు కూడా నేను ఒక చీఫ్ మినిస్టర్ గారి కుమారుడినని, ఒక ఎన్టీఆర్ అంటే గొప్ప ఫ్యామిలీలో నేను ఒక సభ్యుడినని ఏ రోజు అతను గర్వ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.